రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ సిఐటియు యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం, మీరు చెప్పండి. సార్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు అనేది జరుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్లో అని అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు అక్కడ? మేడం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 14,000 మంది కన్నడ కార్మికులు గత 30 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. దీంట్లో 2021 జనవరి 27వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం లేదంటే అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గత 1500 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి స్టీల్ ప్లాంట్ అండి. 32 మంది ప్రాణాలు త్యాగాలు చేసి సాధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు కారు చౌకగా ప్రైవేటు పెట్టుబడిదారులకి అదాని అంబానీలకు అమ్మాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగులు కన్నడ కార్మికులు మొత్తం కలిసి పోరాటం అనేది మేము చేస్తా ఉన్నాం. గత 4 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా అమ్మకుండా, ఒక్క షేర్ కూడా అమ్మకుండా దీన్ని ఇంతవరకు మేము కాపాడుకోగలిగాం. అయితే ఇప్పుడు దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీనిలో భాగంగానే పర్మనెంట్ కార్మికులు విఆర్ఎస్ ఇచ్చి పంపించారు. ఇటీవల పోయిన నెలలోనే 1126 మంది పర్మనెంట్ ఉద్యోగులు విఆర్ఎస్ ద్వారా బయటకు వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటంటే గత 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఈ జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి అసంతృప్తితో కొంతమంది జీతాలు రావట్లేదు ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు ఈ 1100 మందిలో ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ కోసం. అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ను కూడా 5,600 మందిని తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. దాంట్లో భాగంగానే గతంలో 1000 మందిని తొలగించారు. రీసెంట్ గా మొన్న 5వ తారీఖున మరో 1503 మందిని లిస్టు పెట్టారు. వాళ్ళని కూడా తొలగించారు. ఈ కాలంలో గత 3 నెలలుగా మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత రీజనల్ లేబర్ కమిషనర్ సెంటర్ దగ్గర చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చల్లో లేబర్ ఆఫీసర్లు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని అడ్డగోలుగా పద్ధతి పాడు లేకుండా తొలగించడం అనేది కరెక్ట్ కాదు. ఒక కార్మికుల్ని పనిలోంచి తీయాలంటే కనీసం నెల ముందు నోటీస్ ఇవ్వాలి. అలాగే తొలగించడానికి గల కారణాలని మేనేజ్మెంట్ చూపించాలి. కానీ అదేది లేకుండా, కాంట్రాక్టర్కి సంబంధం లేకుండా, కాంట్రాక్టర్కి తెలియకుండా సైట్లో పనిచేసే పని చెప్పేటటువంటి ఇంజనీరింగ్ ఇన్ఛార్జి కూడా తెలియకుండా ఈరోజు హయ్యర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకపక్షంగా తొలగింపులు అనేది చేస్తూ ఉన్నారు. సార్, కానీ దీన్ని వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పి అంటూ ఉన్నారు. నిజంగానే వాలంటరీగా వాళ్ళు వెళ్ళిపోతున్నారా, వీళ్ళు తీసేస్తున్నారా? మేడం, వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా వెళ్ళిపోయేలాగా చేశారు. పొమ్మనగా పొగబెట్టినట్టు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని కావాలని రా మెటీరియల్ ఇవ్వకుండా 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయండి స్టీల్ ప్లాంట్ కి. 3 ఒకదాన్నే నడిపారు. 2 ప్లాంట్లని గత 2 సంవత్సరాలుగా నడపలేదు. దానివల్ల స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు నష్టాలు వచ్చినాయి. దీనికి కారణం ఏంటంటే ఐరన్ ఓర్ మైన్స్. స్టీల్ తయారు కావడానికి ప్రధానమైన ముడిసరుకు ఏదైతే ఉందో ఐరన్ ఓర్ అనేది అవసరం. దానికి రైల్వే రేకులు ఇవ్వకుండా, ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వకుండా ఈ స్టీల్ ప్లాంట్ ని కావాలని నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం అనేది చేశారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వకుండా 4 నెలలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకని కార్మికులు వాలంటరీ రిటైర్మెంట్ కి సిద్ధపడి బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. 1126 మంది మార్చి 31 నాటికి వెళ్ళిపోయారు. సార్, రానున్న రోజుల్లో కూడా మరో 4,500 మందిని తీసేసే అవకాశం ఉందంట కదా? అవును మేడం, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే
కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ ని గణనీయంగా తగ్గించేసి ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే ఆలోచన అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఓకే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ కత్తి అనేది మెడ మీద కత్తి ఈ రోజుకి వేలాడుతూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. ఈ 11,440 కోట్ల ప్యాకేజీలో 8,600 కోట్లు అప్పులు తీర్చారు. ఓకే. ఇంకో 3,000 కోట్లు ఉంది. ఈ 3,000 కోట్లు ఇవ్వాలి అంటే కనుక కాంట్రాక్ట్ లేబర్ ని 5,600 మందిని తగ్గిస్తేనే ఈ డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు. ఓకే. అంటే ప్యాకేజీ ఇచ్చింది కార్మికులు పొట్ట కొట్టడానిక, స్టీల్ ప్లాంట్ ని బాగు చేయడానికి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిజంగా ప్యాకేజీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మా వల్లనే ప్యాకేజీ వచ్చింది, స్టీల్ ప్లాంట్ కి పూర్వ వైభవం తీసుకొస్తాం, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, అవును, మంచి రోజులు వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అవును. పూలాభిషేకాలు చేసుకున్నారు, పాలాభిషేకాలు చేసుకున్నారు, ఆహా ఓహో అని చాలా చేశారు. చేసుకోవచ్చు, సంతోషం, మేము కాదంటలేదు. కానీ ఈరోజు ప్యాకేజీ ఇచ్చిన దాంట్లో ఒక్క పైసా కూడా కార్మికుల జీతాల కోసం కానీ రా మెటీరియల్ కోసం కానీ ఖర్చు పెట్టలేదు. కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే ఆ డబ్బుల్ని ఉపయోగించారు. జిఎస్టీ కట్టి కొంత డబ్బులు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి లాగేసుకున్నారు. దీనివల్ల ప్యాకేజీ వల్ల కార్మికులకి వనగోరేది ఏమీ లేదు. అందుకని ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ విఆర్ఎస్ పెట్టేసి కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు. రాబో రోజులు కూడా మరి కొంతమంది వెళ్ళిపోయే పరిస్థితి అనేది కనబడతా ఉంది. మరి ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద ఎందుకు మాట్లాడటం లేదు? అంటే ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ మనదే, స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకుందాం అన్న మనుషులు ఈనాడు ఎందుకు నోరు మెదపటం లేదు? మేడం, ఈ గాజువాక నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఆనుకొని ఉన్న గాజువాక నియోజకవర్గంలో పల్ల శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు 95,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు ఈ ప్రధానేకం. ఓకే. దీనికి కారణం ఏంటంటే స్టీల్ ప్లాంట్ ని కాపాడతారని. ఈ విషయం స్వయాన ఆయనే చెప్పారు, నేను స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాను, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాను, నాకు అందుకే అత్యధిక ఓట్ల మెజార్టీ ఇచ్చారని చెప్పేసి ఆయన కూడా చెప్పారు మీడియా సాక్షిగా. ఎన్నికల ముందు ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ గాజువాకలో మీటింగ్ పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ కి అన్యాయం జరగలేమో, మేము వస్తే అధికారంలోకి వచ్చాము, దీన్ని కాపాడుతామని చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఈ కాలంలో వీళ్ళు మౌనంగా ఉంటున్నారు. ఎందుకని మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. మరోవైపు జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రశ్నించడానికే పార్టీ పెట్టినటువంటి అధినేత ఈరోజు కార్మికులు ప్రశ్నిస్తూ ఉంటే సహించలేకపోయిన పరిస్థితి అనేది ఉంది. నిజంగా మీరు ప్రశ్నించడానికే పార్టీ పెట్టినట్టయితే స్టీల్ ప్లాంట్ లో వందలాది వేలాది మంది కార్మికుల్ని పొట్టగొట్టి బయట పడేస్తా ఉన్నారు. మీరు ఎందుకని మౌనంగా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు చాలా మంది కన్నడ కార్మికులు రోడ్డును పడితే చాలా దయనీయమైన పరిస్థితి అనేది ఉన్నది. అవును. ఉపాధి కల్పించడం వేరే విషయం, ఉన్న ఉపాధిని కూడా కాపాడే పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. ఇప్పుడు అందుకనే మాకు వేరే మార్గం లేక అన్ని కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ లో ఐక్యంగా పోరాటానికి ముందుకెళ్తా ఉన్నాయి. మొన్న 28వ తేదీన ఒకరోజు టోకెన్ స్ట్రైక్ అనేది మేము చేశాం. ఓకే. 100% ఆ రోజు సమ్మె సక్సెస్ అయింది. రేపు 16 తారీఖు నుండి నిరవధిక సమ్మెకి వెళ్ళాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు కూడా నిర్ణయించినాయి. ఈ కాంట్రాక్ట్ కార్మిక తొలగింపులు కనుక ఆపకపోతే ఖచ్చితంగా 16 నుంచి నిరవధిక సమ్మెకు ఈ 14,000 మంది కార్మికులు వెళ్తారు మేడం. ఓకే. సో కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. సో మరి ఈ విధంగా చూసుకుంటే 1,500 కోట్ల రూపాయలు కేంద్రం అనేది స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్ అనేది ఇచ్చింది కదా, మరి ఆ బడ్జెట్ని ఏం చేశారు? నేను చెప్పాను కదా మేడం, 11,440 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బంతా అప్పులు తీర్చడానికి, జిఎస్టీ కట్టడానికి, దానికోసం మాత్రమే ఉపయోగించారు. మీకు జీతాలు ఇవ్వలేదు? జీతాల కోసం కాదు, రా మెటీరియల్ కోసం కాదు, స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క పైసా కూడా వాళ్ళు కేటాయించలేదు.
వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ మళ్ళీ వాళ్ళే పట్టుకుపోయారు. ఉమ్, స్టీల్ ప్లాంట్ జీతాల కోసం ఒక పైసా కేటాయించలేదు. రా మెటీరియల్ ఐరన్ ఓర్ మైన్స్ ఏదైతే ఉందో దానికోసం కూడా వాళ్ళు కేటాయించలేదు. ఉమ్, ప్యాకేజీ మాత్రమే బయటికి కనబడుతుంది, కానీ లోపల మాత్రం జరుగుతున్నది ప్రైవేటీకరణ ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి స్టిల్ టుడే ఈ రోజు కూడా. అంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతుందంటారా? మేడం ఖచ్చితంగా గవర్నమెంట్ మొన్న మా యూనియన్ నాయకుడు ఒక అతను పార్లమెంట్లో ఒక ప్రశ్న వేశారు. ఉమ్, దానికి పార్లమెంటు సమాధానం చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నం మేము విరమించుకోలేదు, కొనసాగిస్తున్నామనే చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. ఉమ్, వాళ్ళు వెనక్కి తగ్గలేదు. కానీ మేము మాత్రం అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పెద్ద ఉద్యమం చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు కూడా పోరాటం చేస్తా ఉన్నాయి. ఉమ్, ఈ స్టీల్ ప్లాంట్ కోసం కేవలం 5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు డివిడెండ్ రూపంలో పన్నుల రూపంలో దాదాపు 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చాం. మేము 60,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. అవును. కానీ ఇటువంటి బంగారు బాతు లాంటి ఈ స్టీల్ ప్లాంట్ కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పుకోవడం కోసం అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. గత 15 రోజులుగా ఈ పోరాటం కొనసాగుతా ఉంది. రాబో రోజుల్లో కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. సార్, రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఏ తేదీన సమ్మెలు అనేది చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు మీరు? మేడం 16 నుండి నిరవధిక సమ్మెకి వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ ప్లాన్ అనేది జరిగింది. ఓకే. మొత్తం కార్మికుల్లోకి తీసుకెళ్ళాం. ఈ రోజు కూడా ఆర్ఎల్సీ దగ్గర చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ లేబర్ కమిషనర్ చెప్పింది కూడా పాటించకుండా ఏకపక్షంగా వెళ్ళిపోతున్నారు, బుల్డోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఓకే. కనీసం చట్టాలంటే గౌరవం లేదు, లేబర్ అధికారులు అంటే గౌరవం లేదు. వాళ్ళు చేయాల్సిందంతా చేసుకుపోతా ఉన్నారు. మంచి దుర్మార్గం. స్టీల్ ప్లాంట్ లో ఎవరికి ప్రశాంతత అనేది లేదు. ఇది చాలా చాలా అన్యాయం. దీన్ని మేము అన్ని రాజకీయ పార్టీలు దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి దీన్ని రాజకీయంగా ఎదుర్కోవడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. సార్, మీ కార్మికుల డిమాండ్స్ ఏంటి? అంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఫైనల్ గా ఏం కావాలి అని కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? మేడం, దీంట్లో ఆర్థిక పరమైన కోరికలు ఏమీ లేవు. స్టీల్ ప్లాంట్ లో ఏ ఒక్క కార్మికుడిని పనిలోంచి తొలగించకూడదు. ఇంతవరకు తొలగించిన కార్మికులందరినీ పనిలో పెట్టాలి. ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. మాకు సొంత ఐరన్ ఓర్ మైన్స్ లేవు, ఇనుప ఖనిజం లేదు, దాన్ని కేటాయించాలి. గనులు ఉన్నాయి కదా దేశంలో, గనులు ఉన్నాయి. ఆ గనులు స్టీల్ ప్లాంట్ కేటాయిస్తే లాభాల్లోకి వస్తాం మేము. అలాగే స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో కలపాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద మేము పోరాటం చేస్తా ఉన్నాం మేము. ఇందులో ఆర్థిక పరమైన అంశాలు లేవు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగంలో కొనసాగాలి. ఇప్పటి వరకు పనిచేస్తున్న కార్మికులను ఎవరిని తీయకూడదు. ఇంతవరకు తొలగించిన కార్మికులందరినీ పనిలో పెట్టాలి. మాకు సొంత ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించాలి. అలాగే స్టీల్ అంటే ఇతర భారతదేశంలో ఉండేటటువంటి అన్ని స్టీల్ పరిశ్రమలు స్టీల్ అండర్లో ఉన్నాయి. అవునవును. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం RINL గా ఉంది. దీన్ని తీసుకెళ్లి స్టీల్లో మెర్జ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సెయిల్లో మెర్జ్ చేయడం వల్ల మరి మీకు వచ్చే ఉపయోగాలు ఏంటి? సెయిల్లో మెర్జ్ చేస్తే సెయిల్కి సొంత గనులు ఉన్నాయి మేడం. దానివల్ల ఆ గనులు మాకు కూడా కేటాయించేటట్టు అవుతుంది. గనులు కనుక కేటాయిస్తే మేము లాభాల్లోకి వస్తాం మేడం. మెయిన్ అత్యధికంగా డబ్బులు ఖర్చు చేసేది గనుల కోసం, ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మార్కెట్లో సెయిల్తో మేము పోటీ పడడం అనేది కొంత ఇబ్బందిగా ఉంది. ఆ గనులు కనుక సెయిల్తో లాగానే దీనికి కూడా కేటాయిస్తే ఎవరు ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు. ఓకే. మేమే తిరిగి కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తాం. సో మీకంటూ స్వతహాగా గన్లు ఉంటే మీకు ఈజీ అవుతుంది, అంతేనా? ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే.
ఓకే. మరి ఆల్రెడీ స్టీల్ ప్లాంట్లో 3 భాగాలు ఉంటే 2 భాగాలు షట్ డౌన్ అయిపోయాయి. అవి పని చేయట్లేదు అంటున్నారు కదా? అవును, ఇప్పుడు 2 పని చేస్తున్నాయి మేడం. ఇంకొక బ్లాస్ట్ ఫర్నేస్ ఉంది. హ్మ్. అది రేపు మే జూన్లో అది కూడా స్టార్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే అది కూటమి ప్రభుత్వం రాకముందే ఆగిపోయిందా? వచ్చాక ఆగిపోయిందా? రాకముందే ఆగిపోయింది మేడం. 2021 నుంచి హ్మ్. 2023, 24లో దీన్ని కావాలని చంపే ప్రయత్నం చేశారు మేడం కేంద్ర ప్రభుత్వం. ఓకే. ప్రొడక్షన్ తగ్గించేసి నష్టాల్లోకి నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. దానివల్లే స్టీల్ ప్లాంట్కి నష్టాలు వచ్చాయి. ప్రొడక్షన్ వస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయి. కానీ ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఐరన్ ఓర్ ఇవ్వకుండా హ్మ్. రైలు రేకులు మాకు రాకుండా అడ్డుపడి చాలా ఇబ్బందులు పోలనేది చేశారు. హ్మ్. ఈవెన్ కరోనా టైంలో కూడా 2021లో 936 కోట్లు లాభాలు వచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఈ 3 ఏళ్ల కాలంలో నష్టాల్లోకి నెట్టేశారు. కావాలనే దీన్ని చంపే ప్రయత్నం అనేది చేస్తున్నారు మేడం. హ్మ్. మరి ఇప్పుడు అది ఇంకా కొనసాగుతుంది. ఓకే. ఓకే. మరి ఇదంతటి మీద చంద్రబాబు నాయుడు గారు ఏమైనా స్పందించారా? లేదు మేడం, లాస్ట్ టైం వెళ్ళి అఖిలపక్షంగా కలవడం అనేది జరిగింది. ఓకే. నేను కేంద్రంతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ కోసం నేను మంచి ప్యాకేజీ తెస్తానని చెప్పారు. ఆ మేరకు ఒక ప్యాకేజీ అనేది వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. హ్మ్. కానీ దానివల్ల సమస్య పరిష్కారం కాదని మేము చెప్తా ఉన్నాం. హ్మ్. కేవలం ప్యాకేజీ కాదు, మాకు కావాల్సిన సొంత ఐరన్ ఓర్ మైన్స్ స్టైల్లో మెజ్జు చేయడం. ఇటీవల నక్కపల్లి దగ్గర ఇంకా స్టీల్ ప్లాంటే పెట్టలేదు. ఆర్సెలర్ మిట్టల్ అనే ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు నక్కపల్లి దగ్గర. ఓకే. ఆ స్టీల్ ప్లాంట్కి ఇంకా ప్లాంటే పెట్టలేదు. గనులు కేటాయించమని చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని అడిగారు. ఆయన వెంటనే ఆమోదించారు. మరి ఆ గనులేదో ఈ స్టీల్ ప్లాంట్కే ఇస్తే సరిపోతుంది కదా? కొత్తగా నిర్మించబోయే దానికన్నా ఉన్నదానికి ఇస్తే ఇది డెవలప్ అవుతుంది కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ మేడం, మేము కూడా అదే అడుగుతున్నాం. ఉన్న స్టీల్ ప్లాంట్కి నష్టాలు పాలు చేసేసి దీన్ని గనులు ఇవ్వకుండా దీన్ని మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న స్టీల్ ప్లాంట్ని 26,000 ఎకరాలు మేడం, దాదాపు 16,000 మంది నిర్వాసితులు వాళ్ళ ఇల్లు భూములు త్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ కోసం దారాదత్తం చేశారు. అందులో ఇంకా 8,000 మంది ఆర్ కార్డుదారులు ఉన్నారు. భూములు ఇల్లు ఇచ్చి ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి ఉపాధి కూడా ఇంకా చూపించలేదు. ఇప్పుడు ఉన్న పని కూడా పోగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని మూసే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. ఆ రకంగా నష్టాల్లోకి నెట్టేసి దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాం. సార్, మొత్తం స్టీల్ ప్లాంట్లో ఎంతమంది కార్మికులు ఉంటారు మేడం? పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒకప్పుడు 18,000 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 10,900 మంది ఉన్నారు. అంటే 8,000 మందిని తీసేశారు. ఆల్రెడీ రిటైర్ అయిపోవడం కానీ రకరకాలుగా మొన్న 11 విఆర్ఎస్ మొత్తం అందరూ తగ్గిపోయారు. ఓకే. పార్లమెంట్ లో గత 2 సంవత్సరాల క్రితం 5,000 ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ లో ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ లోనే ప్రకటించారు కేంద్ర మంత్రి. ఓకే. కానీ కొత్త ఉద్యోగాలు ఏమీ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. 18,000 మందిలో నేడు 10,900 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరో 13,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ కార్మికుల్లో మరో 5,000 మందిని తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రస్తుతానికి చెప్పండి. ప్రస్తుతానికి ఇవాళ 10,900 కాంట్రాక్ట్ లేబర్ ఒక 13,000 కలిసి 24,000 మంది మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు దాదాపు 18,000 30,000 మంది కార్మికులు ఉండేవాళ్ళు. ఈరోజు సగానికి సగం పడిపోయే పరిస్థితి అనేది ఉంది. మరి ఒకవేళ కూటమి ప్రభుత్వం అనేది మీకు సపోర్ట్ చేయకపోతే మీ తరువాత కార్యాచరణ ఏంటి? అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు ఈ విషయంలో? మేడం, దీంట్లో రాజకీయంగా ముడిపడి ఉంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకుంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి వాళ్ళు కావాల్సినటువంటి ఐరన్ ఓర్ కానీ స్టీల్లో కలపడం కానీ సాధ్యపడుతుంది. వీళ్ళు చిత్తశుద్ధిగా ఆ ప్రయత్నం అనేది చేయటం లేదనేది మా ఆరోపణ. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కలుగు చేసుకొని స్టీల్ ప్లాంట్ లో ఏ ఒక్క కార్మికుడిని తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి
కేంద్ర ప్రభుత్వం పెద్దలను ఒప్పించి ఎవరికి అన్యాయం జరగకుండా స్టీల్ ప్లాంట్కి సొంత ఐరన్ ఓర్ ఇచ్చి లేదా స్టీల్లో కలిపి దీన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి అయ్యేలాగా అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఉమ్, అలాగే వాళ్ళు రాని పక్షంలో మాకు వేరే మార్గం లేదు, పోరాటం తప్ప. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు అన్నింటినీ కలుపుకొని మేము పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే ఓకే. మరి విశాఖలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులతో మీరు మాట్లాడారా? మాట్లాడాం మేడం. వాళ్ళు బయటకు ఒకటి చెప్తున్నారు, లోపల ఒకటి జరుగుతూ ఉంది. ఎవరితో మాట్లాడారు సార్ మీరు? మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడాము, ఎంపీ గారితో మాట్లాడాము. ఇక్కడ మాకు లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము మాట్లాడడం జరిగింది. ఉమ్, మేము వెళ్ళినప్పుడు లేదంటే మేము చూస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఉమ్, కానీ లోపల జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతా ఉంది. ఓకే. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? మేడం, ఈ సమస్యకి పరిష్కారం కూటమి ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు, రాజువాక ప్రజలు కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో అత్యధిక ఓట్లు మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అవును. అలాగే ఈరోజు కేంద్రంలో కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది. ఉమ్, ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాష్ట్రానికి రాదు. అవును. కాబట్టి ఇటువంటి భారీ పరిశ్రమ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అవును. దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించుకోవడం అనేది అందరి బాధ్యత. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉందనేది మా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా వాళ్ళు ఆ దిశగా ఆలోచించి ముందుకు వస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. లేని యెడల మరి గత ప్రభుత్వాలకి ఏదైతే పట్టిందో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి అనేది వస్తుంది. ఓకే. మరి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పడే విధంగా మీరు ఏదైనా చేయదలుచుకున్నారా? అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ తరపున వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళేలా. మేడం, మేము ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, పోరాటాన్ని తీవ్రతరం చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపు కలిసి వాళ్ళ మద్దతు కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఉమ్, రేపు అవసరమైతే ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని, స్టీల్ మినిస్టర్ని కూడా కలవాలని చెప్పేసి మేము అనుకోవడం అనేది జరిగింది. ఓకే. మా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఉమ్, ఓకే సార్. ఓకే. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మేడం, ఫైనల్గా కూటమి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఒప్పించగలిగేటువంటి శక్తి ఉంది. వారు దాన్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వంతో మిలాఖత్ అయ్యి దానికి వ్యతిరేకంగా మాట్లాడలేక ఈ స్టీల్ ప్లాంట్ గొంతు కోసే పరిస్థితి కనుక చేస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దానికి వాళ్ళు ఖచ్చితంగా ఒక శిక్ష అనేది అనుభవిస్తారు. కానీ మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విశాఖపట్నం ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలాగా మా పోరాటాన్ని నివాస ప్రాంతాల్లో కూడా ప్రధానికని అందరినీ కదిలించి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దానికోసం మా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క కార్మికుడిని తొలగించకూడదు. తొలగించిన కానడ కార్మికులందరినీ పనిలో పెట్టాలి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. మాకు సొంత గనులు అనేవి కేటాయించాలి. అలాగే స్టీల్లో మెర్జ్ చేయాలి. ఈ డిమాండ్ల మీద మా పోరాటం భవిష్యత్తులో కూడా ముందుకెళ్తుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.